అంటే ఇక్కడ మేబీ నేను అనుకోవడం చిట్ట చివరి 6 నెలల మీద ఆశ పెట్టుకున్నట్టున్నారు. చిట్ట చివరి 6 నెలల్లో 2014లో చేసిన పని కూడా అదే కదా సార్. 2029లో వీళ్ళు చేద్దాం అనుకుంటోంది. 19 లాస్ట్ ఇయర్ గానీ లాస్ట్ 6 months లో గానీ చేద్దాం. మీరన్న 2014 ఎస్ కరెక్టే. అదే 2014 ముందు 24 దాకా అన్ని చేసిన జగన్ ఓడగొట్టారు కదా. అప్పుడు కూడా లాస్ట్ లో 10,000 ఇచ్చేసి చాలా ఇచ్చేస్తున్నాం అంటే ఏమైంది? బొక్కబోర్లో పడ్డారుగా. అవును, 19-24లో అన్ని ఇచ్చిన జగన్ కూడా బొక్కబోర్ల పడ్డాడు కదా, అంతకంటే దారుణంగా ఓడిపోయాడు కదా. కాబట్టి ఇక మన లెక్కే మంది ఫైనల్. ఇప్పుడు నేను 2014 నుంచి కంటిన్యూగా మనం ఫాలో అవుతా ఉన్నాం, డిబేట్లు చేస్తా ఉన్నాం, ఇదంతా చేస్తున్నాం కదా. 18లో కూడా మనం ప్రభుత్వం వీళ్ళే వస్తుందని నేను నమ్మా. 19లో కూడా, ఎందుకంటే వైసీపీ పాదయాత్ర చేశాడు కానీ జగన్ కి భారీ స్పందనే వచ్చింది. కానీ నవరత్నాలు నమ్ముతారా అంటే అక్కడ వీళ్ళే చెప్పారు 4 లక్షల కోట్లు అవసరమని ఆ రోజున. నిజంగా 4 లక్షల కోట్లు అంటే జగన్ ఆడిస్తాడు. అంటే బడ్జెట్ 4 లక్షల కోట్లు ఉంటే సాధ్యం, నేను వేసుకున్న లెక్క, నా కాన్సెప్ట్ అది. 4 లక్షల కోట్లు దాకా ఉంటే అయితే టోటల్ గా విడిగా లెక్క జగన్ దగ్గర 45,000 కోట్లు నెల ఏడాదికి ఉంటే సరిపోతుంది అన్నది అతని దగ్గర లెక్క ఉన్నట్టుంది. అయితే ఆ రోజున ఇతను చేయగలుగుతాడు, అది నమ్ముతారు అసలు జనం అన్నటువంటిది. ఎందుకంటే మొదటిసారి ఉచిత విద్యుత్ అన్నప్పుడు రాజశేఖర రెడ్డి 1999లోనే ఉచిత విద్యుత్ అన్నాడు, నమ్మలే జనం, ఓడించారు అతన్ని. 2004లో గెలిచాక మేము 99 హామీ కదా అని వదిలేలే అతను, ఉచిత విద్యుత్ అమలు చేశాడు. వీళ్ళు 2 రూపాయల కిలో బియ్యం 3 దశాబ్దాలు 4 దశాబ్దాల క్రితం ఎప్పటికీ చెప్తారు. ఉచిత విద్యుత్